అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. వేరే కంట్రీలో వచ్చి శనివారం రోజు గుడికి పోయి ఆంజనేయ స్వామి దర్శనం తీసుకున్నా. చూడండి 30 సముద్రం. ఈ సముద్రం దాటిన తర్వాత అవతల మన రామేశ్వరం ధనుష్కోడి ఉంటుంది. ఇండియా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీలంక జాఫ్నా. యాక్చువల్లీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి నిన్న మనం ఎక్స్ప్లోర్ చేసేటివి. ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. విన్నాయి చాలా ఉండొచ్చు. సో ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. అందుట్లో ఒకటి జాఫ్నా ఫోర్ట్. నిన్న పోయినాం జాఫ్నా ఫోర్ట్, బయట నుంచే చూసి వచ్చాం. అంతగా నచ్చలేదు. బట్ ఎందుకో మళ్ళీ అనిపించింది ఏమో ఇంత దూరం వచ్చినా మళ్ళీ కంటెంట్ ఏమైనా ఇవ్వకపోతే మళ్ళీ మీరు అప్సైడ్ అవుతారు. ఎందుకంటే జాఫ్నా ఫోర్ట్ చాలామంది జాఫ్నా ఫోర్ట్ గురించి చెప్తుంటారు వీడియోలలో. ఎందుకంటే జాఫ్నా వచ్చిన తర్వాత అది ఒక పెద్ద అట్రాక్షన్ అంట. బట్ నాకు అంతగా అనిపించలేదు అది పెద్ద అట్రాక్షన్ అని. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. ఎక్స్ప్లోర్ చేసి అంతకుముందు ఒక రైట్ సైడ్లో ఇప్పుడు ఈ నుంచి రైట్ తీసుకుంటే ఒక గుడి ఉంటుంది. మన నేను సాయంత్రం ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి. ఆ పెద్ద విగ్రహం ఉన్నాయి కదా, ఆ విగ్రహం కాడికి వెళ్దాం. ఆ గుడి కాడికి వెళ్ళి ఈరోజు శనివారం, అందుట్లో ఆంజనేయ స్వామి దినం. ఈరోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అండ్ మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు టైం అవుతుంది 9:30. 11:30కి మనము మన రైడ్ అనేది షుగర్ కేన్ జ్యూస్ వెళ్ళేటప్పుడు తాగుదాం. మంచి సూపర్. ఎందుకంటే ఈరోజు జస్ట్ ఓన్లీ 4 hours జర్నీ ఉంది దంబులా రీచ్ కావడానికి. బట్ దంబులా కన్నా ముందు ఒక పాయింట్కి వెళ్దాం అనుకుంటున్నా. చూడండి పోలీసులు ఎలా ఆపుతారు. చూడండి చాలా అంటే చాలా ఖతర్నాక్ ఉన్నారు పోలీసులు ఇక్కడ. సో దంబులో వెళ్ళి దంబులలో మనము ఈరోజు స్టే చేయాలి నైట్. సో వెళ్ళడానికి 4 to 5 hours చూపిస్తుంది జర్నీ. సో ఈవినింగ్ 6 o'clock వరకు మనం రీచ్ అయితే ఇన్ కేస్ మనం 11 గంటలకి నుంచి స్టార్ట్ అయినా కూడా సో ఈజీగా అయిపోతాయి. మన ప్యాకింగ్ మొత్తం చేసేసిన, జస్ట్ పాయింట్ ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళి రైడింగ్ గేర్స్ వేసుకొని జంపు జిలాని కావాలి అండ్ పెట్రోల్ కూడా నింపుకోవాలి మనము. ఇప్పుడు ఇంకా 2 loads చూపిస్తున్నాయి. 2 bars ఉన్నాయి ఇప్పుడు బైక్లో. ఇంకా ఈరోజు నేను జాఫ్నాలో ఉన్న ఫోర్ట్కి వచ్చాను. జాఫ్నా ఫోర్ట్. ఈ ఫోర్ట్ వచ్చేసి 1680లో పోర్చుగీస్ నిర్మాణం చేశారు. ఆ తర్వాత బ్రిటిషర్స్ కూడా ఈ ఫోర్ట్ మీద చాలా ఏళ్ళ వరకు రాజ్యం చేశారు. ఆ తర్వాత శ్రీలంకలో ఉన్న గవర్నమెంట్ చాలా వరకు ఈ ఫోర్ట్ని కాపాడుతుంది. అండ్ ఈ లోపల ఉన్న మాన్యుమెంట్స్ చాలా వరకు నష్టంగా అయిపోయినాయి. బట్ బయట బోర్డులో రాశారు బరాక్స్, ఆ తర్వాత జైల్, ఆ మొత్తం చెప్పారు. బట్ లోపల నాకు అలాంటి ఏం కనిపించలేదు. బట్ ఓవరాల్గా చూస్తే జాఫ్నా ఫోర్ట్ 1 time విజిట్ ప్లేస్ ఉంది. అండ్ ఈ తర్వాత నేను నా వేరే డెస్టినేషన్ ప్లేస్ వెళ్ళాలి. ఆ వేరే డెస్టినేషన్ ప్లేస్ దగ్గరలో ఉన్న ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్కి వెళ్దాం. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది ఇక్కడ జాఫ్నా ఫోర్ట్లో. అండ్ జాఫ్నా ఫోర్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. దేనికి అంటే ఈ నుంచి సాయంత్రం సన్సెట్ బాగా కనిపిస్తుంది. సో దానికి ఈ జాఫ్నా ఫోర్ట్ చాలా ఫేమస్. జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. Let's go. यहाँ के रूल्स हैं. लेट्स गो. చెప్పులు ఆనే తీసిన నేను, ఎందుకంటే షూ కౌంటర్ లేకున్నా ఎంట్రన్స్. సో గుడి కన్స్ట్రక్షన్ పని చాలా వరకు నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు పక్కనే. అండ్ నా వెనకాల చూస్తున్నాం కదా జై హనుమాన్. సాటర్డే రోజు వచ్చి మనం ఇక్కడ దర్శనం చేస్తున్నాం కదా. చాలా అది కూడా వేరే కంట్రీలో వేరే దేశంలో వచ్చి మనం ఆంజనేయ స్వామికి దర్శనం చేస్తున్నాం. అది ఒక చాలా వేరే లెవెల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీకు. బట్ బాగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాగా. అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. వేరే కంట్రీలో వచ్చి శనివారం రోజు గుడికి పోయి
ఆంజనేయ స్వామి దర్శనం తీసుకున్నా. అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. గ్రేట్ ఫీలింగ్ అసలు, నెక్స్ట్ లెవెల్. లెట్స్ గో. మనం రూమ్ కాడికి వచ్చేసినాం. యాక్చువల్లీ ప్లానింగ్ నిన్ననే ఉన్నాయి, బట్ అనుకోకుండా ఈరోజు మార్నింగ్ ప్లాన్ చేసిన జాఫ్నా నుంచి ఆ రూట్లో వెళ్దామని, బట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈ బ్యాంక్ నుంచి రైట్ ఉన్నాయి. లెట్స్ గో రైట్. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు యాక్చువల్లీ, సారీ, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి. చూడండి 30 చుక్కలు కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా హ్యూమిడ్ ఉంది టెంపరేచర్ ఇక్కడ. లగేజ్ ప్యాక్ చేసి ఇప్పుడు బయలుదేరాలి. ఇప్పుడు ఈ నుంచి ఫస్ట్ మన్నార్ వెళ్దాం అనుకున్నాం. మన్నార్ ఐస్ ల్యాండ్ రామ్ సేతు చూసి అట్లనే స్ట్రైట్ మనం కిందికి మన క్యాండీ దమ్ముల ఆ రూట్ సిగిరియా రాక్ ఉంది కదా, ఆ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నాం. చూద్దాం ఇప్పుడు ఏమైనా మధ్యలో మన ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ రామ్ సేతు కూడా నాకు తెలిసిన అక్కడికి రామ్ సేతు అంతగానో మేము ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేస్తారు శ్రీలంక గవర్నమెంట్, బట్ ట్రై చేద్దాం వెళ్ళడానికి. రెడీ అయినా నేను అతి త్వరలో పైకి స్టార్ట్ చేయాలి, లేకపోతే అసలు చెమట తడిసిపోతాను నేను. ఇప్పుడు మొత్తం లోపల మొత్తం తడిసిపోయినాయి. కొంచెం జర బాగా అనిపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే జ్యూస్ తాగినాం కదా. ఫీలింగ్ గ్రేట్. లెట్స్ గో ఫర్ అవర్ నెక్స్ట్ డెస్టినేషన్, తలైమన్నార్ లైట్ హౌస్. అండ్ ఫుల్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా హిందీ. यहाँ पे गेट ही नहीं है, गेट नहीं है यहाँ पर. वहाँ पे ट्रेन आएगी. బినా గేట్ కే రైల్ ట్రాక్ यहाँ पर. సో ఇండియన్ ఓషన్ మీద ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కట్టారు. ఆ బ్రిడ్జ్ ఎట్లా ఉందంటే ఆర్చ్ లాగా ఉంది. ఇట్లా అప్ పోయి మళ్ళీ డౌన్ పోవాలి. సో బైక్ నిన్న వచ్చేటప్పుడు నేను చాలా మంచిగా అనిపించింది, అందుకే ఆగాను. అండ్ ఇక్కడ ఇట్లా చెక్ పోస్ట్ ఉంటుంది. చెక్ పోస్ట్ కానీ వచ్చి పోతే ఇక్కడ నుంచి కనిపిస్తుంది, సైడ్ నుంచి చూడాలంటే ఇట్లా చూడవచ్చు మీరు. బట్ బెస్ట్ వ్యూ ఉంది, టూరిస్ట్ పాయింట్ కూడా అనుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది. బోటింగ్ కూడా చేయాలంటే బోటింగ్ కూడా చేయొచ్చు. అక్కడ నుంచి బోటింగ్ ఇట్లా దీని కింద నుంచి ఇట్లా ఒక రౌండ్ కొట్టి తీసుకొస్తారు. లెట్స్ గో. జాఫ్నా ఆల్మోస్ట్ కంప్లీటెడ్. నౌ మూవింగ్ టు అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ మన్నార్. नारियल पानी. चलो रुकते. आगे लगाते गाड़ी. ओके. How much? 200.
ఏటీ రామేశ్వరం ఇండియా. తలైమన్నార్ ఫేరీ ఆర్ఎంఎస్ రామరుజన్ అమ్మ వచ్చేసి తలైమన్నార్ లైట్ హౌస్. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి మన ట్రైన్ ట్రాక్ 1968లో 1986లో తలైమన్నార్ నుంచి రామేశ్వరం వరకు ట్రైన్ స్టార్ట్ చేశారు, ట్రైన్ పని. బట్ అది శ్రీలంకన్ గవర్నమెంట్ వల్ల కొంచెం చాలా ప్రాబ్లం వల్ల ఈ ట్రైన్ జర్నీ క్యాన్సిల్ చేశారు. యాక్చువల్లీ 2 లైన్, ఇక్కడ ఒక లైన్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఒక లైన్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆ సగం వరకు ఇన్కంప్లీట్ అయ్యారు. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ ట్రైన్ ట్రాక్. ఈడ ఉన్న తలైమన్నార్ లైట్ హౌస్, నేనున్న మన్నార్ ఐలాండ్లో. అండ్ ఇది వచ్చేసి సముద్రం. ఈ సముద్రం దాటిన తర్వాత అవతల మన రామేశ్వరం ధనుష్కోడి ఉంటుంది. సో 1968లో ప్రపోజల్ చేశారు అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయినాయి. బట్ సునామీ అండ్ పాలిటిక్స్, శ్రీలంకన్ గవర్నమెంట్లో జరిగిన పాలిటిక్స్ వల్ల ఈ వర్క్ ఉంది కదా స్టాప్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 2023లో మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ శ్రీలంకన్ గవర్నమెంట్ ప్రపోజల్ మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. $5 బిలియన్ ప్రాజెక్ట్ అప్రూవ్ చేశారు. ఆ ప్రాజెక్ట్లో తలైమన్నార్ నుంచి ధనుష్కోడి వరకు ఒక టనల్ అండ్ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారంట. సో ఆ జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు అది తెలియదు, బట్ ఒకవేళ అయిన తర్వాత డెఫినెట్లీ నేనైతే ఖచ్చితంగా ట్రైన్ జర్నీ నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వెయిట్ చూద్దాం ఇప్పుడు శ్రీలంకన్ గవర్నమెంట్ ఎప్పుడు చేస్తుందో, ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తుందో, ఆ ప్రపోజల్ మీద వర్క్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో తెలియదు. బట్ జరిగిన రోజు నేను డెఫినెట్లీ ఈ ట్రైన్ జర్నీ అయితే ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను అండ్ చేస్తాను డెఫినెట్లీ ఆ రోజు. So మన డెస్టినేషన్ 165 km, 3 hours 13 minutes. కింగ్ లాబ్స్టర్ సీ రెస్టోరెంట్, चाइनीज़, इंडियन एंड श्रीलंका. भाई बढ़िया थी टेस्ट, मतलब अभी लग रहा है कि थोड़ा खाना खाया मैंने. चलो लेट्स गो भाई. बाबू ने टेस्ट, बाबू ने. लेट्स गो. हाँ. हेलो सर. इंडिया. Speed ready. I am from India, sir. I am not from here. I don't know what is the speed. Speed limit, sir? 70. This place 50. 50? 50. This side. Okay. 50. Driving license there? हाँ. कोई तेल? हाँ? अतुल. हाँ. In this side. Okay. Okay. Thank you, sir. All Sri Lanka only 50. No. In this part. This area with right. Only. Limit. Okay. Town areas. The peoples are lot of peoples here. Limit 50. 50. Okay. Rural area 70. Okay. Below Thank the 70 is below the 50. Okay. Thank you, sir. Thank you so much, sir. శ్రీలంకలో పోలీస్ ఫస్ట్ టైం పోలీస్ పట్టుకున్నారు. ఆ ఫస్ట్ టైం అంటేనే వచ్చిందే ఫస్ట్ టైం. అందులో థర్డ్ డే పట్టుకున్నాం. బట్ ఏమనలేదు. 50 km/h స్పీడ్ అని చెప్పారు లోకల్ ఏరియాలో. బట్ బోర్డ్ ఏడా కనిపించలేదు. దీని అమ్మ బోర్డ్ అని చెప్తున్నాడు ఆయన.
లేదు, బోర్డే లేదు అసలు, ఏమో. బట్ ఏమనలేదు ఆయన, జస్ట్ వార్నింగ్ ఇచ్చాడు అనుకోండి, వార్నింగ్ ఇచ్చి పంపించాడు. చలో లెట్స్ గో. రైడ్ చేస్తున్నా, అది కూడా శ్రీలంకలో వచ్చిందే ఫస్ట్ టైం, అందులో ఇంత పెద్ద రిస్క్. ఏం చేస్తున్నా, అరే క్రేజీ అసలు, చాలా అంటే చాలా క్రేజీ. ఇది రిస్క్ కాదు, మామూలు రిస్క్ కాదు ఇది. ఎందుకంటే మనకు ఏరియా తెలుస్తా అంటే ఓకే, ఇబ్బంది ఏం లేకూడదు. బట్ మనం వచ్చిందే శ్రీలంక ఫస్ట్ టైం, అందుట్లో ఆ ఏరియా గురించి ఏం తెలీదు, అందుట్లో రాత్రిపూట. క్రేజీ అసలు, క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది. బట్ సేఫ్ అనిపిస్తుంది. రీజన్ 2, అరే రైట్ టర్న్ ఉంది అక్కడ కాదు, రైట్ టర్న్ లేకుండా. రీజన్ 2 ఎందుకంటే ట్రావెలింగ్ వెహికల్స్ చాలా పోతున్నాయి, సో దానివల్ల నేను రిస్క్ తీసుకున్నా. రోడ్ బాగుంది, ఇప్పటివరకు నేను రైడ్ చేసిన 841 కిలోమీటర్లు రోడ్ ఏడ నాకు ఖరాబ్ దొరకలేదు, అన్ని చోట్ల రోడ్ బాగానే ఉంది. సో అందుకే రిస్క్ తీసుకొని ట్రావెల్ చేస్తున్నా, నైట్ పూట. ఓకే పార్క్. ఓకే अरे बाप रे, की किरकिरी. వెజ్ రైస్ ప్లస్ నూడిల్స్, దాల్. ఐ వాంట్ దిస్ ఫస్ట్ టు టేస్ట్. ఇది ట్రై చేయాలి ఫస్ట్. ఇప్పుడు మనం జంగల్ హాస్టల్ అవును. థ్యాంక్ యూ. సో ఇది వచ్చేసి మన బెడ్, ఇది డోర్మ్యాటరీ హాస్టల్. జాఫ్నా నుంచి మనం ట్రావెల్ చేసి సిగ్రియా రాక్ వరకు అయితే వచ్చాం. సిగ్రియా రాక్ క్యాండీ కన్నా ముందు ఒక 70 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈరోజు ప్లేసెస్ కూడా బాగానే ఎక్స్ప్లోర్ చేసాం. కవర్ కూడా ట్రావెల్ టైం కూడా కవర్ బాగానే చేసాం. ఎందుకంటే జాఫ్నా నుంచి మన్నార్ ఐలాండ్, రామ్ సేతు నుంచి మళ్ళీ ఈడు వరకు సిగ్రియా రాక్ వరకు. సో టార్గెట్ చాలా పెద్దగానే, బట్ చేసాము. లేట్ అయింది, తొందరగా వచ్చింటే ఈ వ్యూ చూపిస్తుండే. బట్ రేపటి వ్లాగ్లో చూడండి, ఎందుకంటే ఈ హాస్టల్ చూడండి. హాస్టల్లో మనం బుక్ చేసాం, ఇది ఆన్లైన్ బుకింగ్ చేశాను. బట్ మొత్తం చూడాలంటే మీరు ఖచ్చితంగా రేపు మార్నింగ్ బ్లాగ్ చూడండి, అంటే నెక్స్ట్ బ్లాగ్ చూడండి. ఆ బ్లాగ్లో ఈరోజు స్పెషాలిటీ ఏంది కదా, ఈరోజు నేను ఇంత స్మైల్ ఎందుకు చేస్తున్నాను కదా, ఆ విషయం రేపు తెలుసా మీకు. సో రేపటి బ్లాగ్లో రండి, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నేను రేపు చూడండి, మీరు డైరెక్ట్ రేపు చూపిస్తాను మీకు. ఓకేనా, రేపు కలుద్దాం, రేపు మార్నింగ్. అప్పటి వరకు సీ యూ సూన్, బై, గుడ్ నైట్.